నేను వెళ్ళొస్తానండి. ఉంటానమ్మా. ఏంటి రాధ అలా చూస్తున్నావు? మీరేం చేస్తున్నారు? తాళి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటున్నాను. ఏమని దండం పెట్టుకున్నారు? ఈ పెళ్లి నిజంగానే జరగాలనా? భలే దానివే రాధా, నేనెందుకలా అనుకుంటాను? మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీరు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి, అంతా తేడాగా జరుగుతుంది. నాకు తెలియకుండా అగ్రిమెంట్ దాచేశారు, మ్యారేజ్ సర్టిఫికెట్ తయారు చేయించారు. ఇప్పుడేమో ఆ సునంద గారు పెళ్లి పనులు మొదలు పెడితే మీరు ఆపడానికి ప్రయత్నించాల్సింది పోయి తనకే సపోర్ట్ చేసి అన్నీ సక్రమంగా జరిగేలా చేస్తున్నారు. మీ ప్రవర్తన చూస్తేనే నాకు తెలిసిపోతుంది మీరు ఈ పెళ్లి నిజంగానే జరిపించాలని చూస్తున్నారని. నన్ను అనుమానిస్తున్నావేంటి రాధా? అసలు నేనలా ప్రవర్తించడానికి కారణమే నువ్వు అగ్రిమెంట్ గురించి నోరు జారడం వల్లే సునందకి మీ పెళ్లి జరిపించాలన్న ఆలోచనొచ్చింది. మీ మధ్య అగ్రిమెంట్ లాంటిది ఏమీ లేదని కవర్ చేయడానికి నేనివన్నీ చెయ్యాల్సొస్తోంది. ఇప్పుడు గనక నేను సునందకి సపోర్ట్ చెయ్యకపోతే ఇక తన డౌట్ కన్ఫర్మ్ అయిపోతుంది. లేనిపోని తంటాలు తెచ్చిపెట్టావు కదా రాధా. నీ చిన్న అజాగ్రత్త ఎంత దూరం తీసుకొచ్చిందో చూడు. అంటే మీరు కేవలం ఆ సునంద గారిని నమ్మించడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు తప్ప మీ మనసులో వేరే ఉద్దేశం లేదు అంటారు. ఇంకే ఉద్దేశం ఉంటుంది రాధా? ఏమీ లేదని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. చెయ్యండి, అప్పుడే నేను మిమ్మల్ని నమ్ముతాను. ప్రమాణం చెయ్యాలి అంతే కదా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు శ్యామ్లకి పెళ్లి జరిపించాలని నేనిదంతా చేస్తున్నాను. అంతకు మించి నా మనసులో వేరే ఉద్దేశమే లేదు. ఇప్పటికైనా నమ్ముతావా? నేను చేస్తోంది తప్పని నీకిప్పుడు అనిపించొచ్చు రాధా, కానీ మీ మంచి కోసమే నేనిదంతా చేస్తున్నానని తర్వాత నీకే అర్థమవుతుంది. మీరిద్దరూ సరైన జోడి. ఆ విషయం మీకు తెలియడం లేదు. అది మీరు రియలైజ్ అయ్యేలోపు మీ మధ్య దూరం పెరిగే పరిస్థితి రాకూడదని నేను మీకు పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. స్వామి, నీ దయ వల్ల ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇక మీదట కూడా ఏ ఆటంకం రాకుండా నువ్వే చూసుకోవాలి. తాళిపూజ అనగాని ఆ రాధ మొహం ఎలా వాడిపోయిందో చూసావా? నువ్వు రాధ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావమ్మా, కానీ ఆ భవానీని చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆవిడ రాధకి మామయ్యకి పెళ్లి జరిపించాలని బలంగా ఫిక్స్ అయింది. అందుకే మనల్ని దానికి అడ్డుపడకుండా చేయడానికి మనల్ని ఓ కంట కనపెడుతూనే ఉంది. మనల్ని అడ్డుకోవడానికి, రాధా శ్యామ్లని కలపడానికి ఆవిడ ఎంత ప్రయత్నిస్తే ఏంటే, తాళి కట్టించుకోవడానికి రాధ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. కాబట్టి చివరికి గెలిచేది మనమే. అమ్మా, అసలు మనం ఈ పెళ్లి డ్రామా మొదలు పెట్టిందెందుకు? ఖుషీ ముందు రాధా మామయ్యలు భార్యాభర్తలుగా నటిస్తున్నారు అని ప్రూవ్ చేయడానికే కదా. అవును,
మరి దానికి తాళి పూజ చేయడం ఎందుకమ్మా? అది నా ప్లాన్ కాదే. ఆ కంసాలి తాళి ఇచ్చేసి వెళ్ళిపోకుండా పూజ చేయించమని సలహా ఇచ్చాడు. నేనది వద్దంటే శ్యామ్ వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంది కదా. అన్నీ దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చిందానివి తాళి పూజ ఎందుకు వద్దంటున్నావని నన్ను నిలదీస్తే నేనే సమాధానం చెప్పగలుగుతాను? అందుకే అందరిలో నేను పూజ జరగాలి అన్నట్టుగానే మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఈ తాళి పూజ జరగటం నాకిష్టం లేదమ్మా. నా మెడలో పడాల్సిన తాళికి అదేవత్తో పూజ చేయడం ఏంటి? తలుచుకుంటేనే నా మనసు రగిలిపోతుంది. ఇదంతా నాటకమని తెలిసినా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానమ్మా. నందిని, తాళి పూజే కదా జరిగేది. తాళి ఆ రాధ మెళ్ళలో పడట్లేదు కదా, ఎందుకంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నావు? ఆ రాధ మామయ్య జంటగా కూర్చుని పూజలు చేస్తుంటే నేను మౌనంగా ఓ మూలను నిలబడి వేడుక చుట్టూ నాకు చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుందమ్మా. నా స్థానంలో ఆ రాధని చూస్తూ తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. ఆ రాధ ఈ తాళి పూజ ఎలా చేస్తుందో నేను చూస్తాను. ఏంటే ఛాలెంజ్లు చేస్తున్నావు? పూజలో ఏవైనా గొడవ చేయాలని చూస్తున్నావా? పూజ నాపటానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తానమ్మా. నువ్వు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని మొత్తం చెడగొట్టకే. అయితే నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఈ పూజ మాత్రం జరగటానికి వీల్లేదు. మన మెయిన్ టార్గెట్ రాధని ఇంట్లోంచి పంపించేయటం. దానికోసం వాళ్ళ నాటకం బయట పెట్టడం ఒక్కటే కాదు, ఇంకొక దారి కూడా ఉంది. ఏంటి? ఈ తాళి పూజని అడ్డం పెట్టుకుని రాధని బయటికి తరిమేయటానికి నాకొక మంచి ఐడియా తట్టింది. ఏంటమ్మా అది? నీ ఐడియా బాగుందమ్మా. వెంటనే ప్రొసీడ్ అయిపోదాం. తాళి చేయించడం ఏంటో, దానికి పూజలు చేయడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి నన్ను బాల్ లాగా ఆడుకుంటున్నారు. ఛా! ఇదంతా శ్యామ్ గారి వల్లే. ఆయన ఏం చేశారులే, ఇదంతా నా నోటి దూల వల్లే. అగ్రిమెంట్ గురించి నోరు జారి నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు అయింది. వినాయక, నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా నాకు పూటకో పరీక్ష పెడుతున్నావు? ఇంక నీ ఆటలు చాలు. నన్ను ఈ ఆపద నుంచి బయటపడే, లేదంటే ఈ వినాయక చవితికి నీకు ఉండ్రాళ్ళు పెట్టను, గుర్తుపెట్టుకో. అమ్మా అమ్మా, ఇక్కడున్నావా? రా. ఎక్కడి ఖుషి? నీకు సర్ప్రైజ్ అమ్మా. సర్ప్రైజా? ఏంటది? అయ్యో అమ్మా, సర్ప్రైజ్ ఏంటనేది చెప్పరు, డైరెక్ట్ గా చూపిస్తారు. అది కూడా తెలీదా నీకు? రా. మళ్ళీ ఏం షాక్ ఇవ్వబోతున్నారో దేవుడా. రా అమ్మా, రా.